ఇవాళ ఆంధ్రాలో వ్యాపారాలు లేకపోతే ఇది ఎలాగైపోయిందంటే చివరికి మామూలుగా మనకి ఆ కన్సర్న్డ్ రూల్స్ ప్రకారం మనం ఉన్నామా లేదా అన్నది మాత్రమే చూడాలి ఇదివరకు. ఇప్పుడు అట్టా పోయింది. ఏ నాయకుడికి నువ్వు బంధువు కాకుండా ఉన్నావు, ప్రతిపక్ష నాయకుడికి బంధువు కాకూడదు, దూరపు సుట్రెక్కం కూడా ఉండకూడదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా వాసుపల్లి గణేష్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం తరపున గెలిచి ఆ తర్వాత వైసీపీకి వెళ్ళినటువంటి మనిషి, అతనికి సంబంధించి వాసుపల్లి వియ్యంకుల మజాక అంటూ నిన్న ఈనాడు ఒక కథనం రాయడం, దాని మీదన ఏదైతే వాసుపల్లి వియ్యంకుడికి సంబంధించినటువంటి కంపెనీకి చిక్కీల టెండర్ ఇచ్చారన్నట్టు వార్త రాసుకొచ్చింది. దాని మీద నేను మనం ఒక వీడియో కూడా చేసాం. అయితే డొక్కా సీతం మధ్యాహ్న బోధన పథకం, భోజన పథకం చిక్కీల టెండర్లో పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ 3 ప్యాకేజీల్లో L1గా నిలిచినప్పటికీ టర్నోవర్ అర్హత ఆధారంగానే ప్యాకేజీలకు వర్క్ ఆర్డర్ ఇస్తామని ఆ పథకం డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. దీని మీద ఈనాడికి వివరణ ఇచ్చారు. TCS ద్వారా చేసిన థర్డ్ పార్టీ విచారణలో పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్కి 100కి 81.43 పాయింట్లు వచ్చినాయి. ప్రీ బిడ్ సమావేశంలో గుత్తేదారులు అడిగిన అంశాల ఆధారంగా చిక్కీల సరఫరాను 6 ప్యాకేజీలు విభజించి టర్నోవర్ 20 కోట్లుగా నిర్ణయించాం. 20 కోట్ల కంటే టర్నోవర్ ఎక్కువగా ఉంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి సర్టిఫికేషన్ తప్పనిసరి కావడం దాన్ని అడిగాం. ప్రతి బిడ్ డాక్యుమెంట్ వివిధ దశల్లో మూల్యాంకనం చేశాం. చిక్కీల టెండర్లో గతంతో పోలిస్తే ప్రభుత్వానికి 62 కోట్ల రూపాయల ఆదాయనియి. 2021-22లో వైకా ప్రభుత్వంలో కిలో చిక్కీ సరఫరాకి 153 రూపాయలు చొప్పున ధర చెల్లించితే ప్రస్తుతం కిలో చిక్కీ 121 రూపాయలే ఉంది. దీంతో ఒక్కో కిలో మీద 36 రూపాయలు చొప్పున ప్రజాధనం ఆదా అవుతుంది. గత ప్రభుత్వం 3 ఏళ్ల పాటు పాత టెండర్లో పొడిగిస్తే ఇప్పుడు దాన్ని మారిస్తే మీరు ఎట్లా అంటారా అని వాళ్ళు అడిగినటువంటి దాన్ని ఇవాళ హైలైట్ చేసింది.